బిజినెస్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టాటా కన్స్యూమర్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీస్ లాభాల్లో ఉన్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్, మార్కెట్స్ అయితే ఫ్లాట్ గా స్టార్ట్ అయింది. నిన్న అమెరికా టారిఫ్ల భయాలతో నిన్న ఇండియన్ మార్కెట్స్ తీవ్ర నష్టాలు చవి చూసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ రోజు ఫైనల్ డెసిషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి క్లోజింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే నిన్న ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి ఫ్రమ్ ద యుఎస్ గవర్నమెంట్. ఇంతకు ముందు కూడా చెప్పారు April 2 రెసిప్రోకల్ టారిఫ్ ప్లాన్ పెడతామని. అండ్ దే అనౌన్స్డ్ వెరీ నెగిటివ్లీ అనౌన్స్ చేశారు. ఇండియాలో చాలా టారిఫ్లు మాకు అగెనిస్ట్ గా ఉన్నాయి, వీఆర్ గోయింగ్ టు గో విత్ ద బిగ్ బ్యాంగ్ అనేసరికి మార్కెట్ భయానికి లోనే 1400 పాయింట్స్ తగ్గింది. నిన్న చూసింటే 1257 పాయింట్స్ డౌన్. ఇవాళ యాక్చువల్ న్యూస్ వస్తుందండి. మోస్ట్లీ నాకు తెలిసి ఫార్మాకి, సమ్ ప్రోడక్ట్ రిలేటెడ్ స్టాక్స్ కి ఆర్ వాడు అన్నట్టు రైస్ అవన్నీ ఇంపోర్ట్ చేసే వాటి మీద ఏమైనా పెంచుతాడేమో. కార్స్ లైక్ టాటా మోటార్స్, మహేంద్ర ఇఫ్ దే ఆర్ సప్లయింగ్ ఎనీథింగ్ ఓవర్ దేర్ దే ఆల్సో గెట్ ఎఫెక్టెడ్ అండి. ఇది మనం ముందు నుంచి అనుకుంది, బట్ వాడు అంత అగ్రెసివ్ గా వెళ్తారు అనుకోలేదు. ఎస్టర్డే ద న్యూస్ వాజ్ వెరీ అగ్రెసివ్ అండ్ ఇట్ హస్ టేకెన్ వెరీ నెగిటివ్లీ నాట్ ఓన్లీ ఇండియా, అక్రాస్ ద వరల్డ్. రైట్, కాల్ మాట్లాడదామండి. రమేష్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే, చెప్పండి. ఇంకోటి ఇండస్ఇండ్ బ్యాంకు 50% లాస్ లో ఉందండి, యావరేజ్ చేసుకోవచ్చా? బ్యాంక్ ఇంకా పాజిటివ్ న్యూస్ ఏం రాలేదు సార్ మార్కెట్ లో. దే హ్యావ్ సమ్ ఇంటర్నల్ గవర్నెన్స్ ఇష్యూస్, వాటిని సార్ట్ అవుట్ చేశారు అని చెప్పి న్యూస్ వచ్చేదాకా మనం ఏదైనా కాల్ తీసుకున్న నెగిటివ్ అవుతుంది. ఎనివే స్టాక్ అయితే బాటమ్ అవుట్ అయిందండి, చాలా మటుకు ఇట్ కేమ్ డౌన్, బిలో బుక్ వాల్యూ కూడా వచ్చిందని అన్నారు. సో మీరు ఒక్కసారి న్యూస్ వచ్చిన తర్వాత కాల్ తీసుకోండి సార్. ఈ క్వార్టర్ ఎనీవే ఏప్రిల్ లో బ్యాంక్ స్టాక్స్ అన్ని న్యూస్ వస్తాయి అండ్ సమ్ అనలిస్ట్ విల్ ఆల్సో పోస్ట్ హౌ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ ఏబుల్ టు రివైవ్ అనేది. దాన్ని బట్టి కాల్ తీసుకున్నాం సార్. డోంట్ టేక్ ఎనీ కాల్ రైట్ నౌ. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. జయ గారు మాట్లాడండి. రత్నాకర్ గారు ఉన్నారు. హలో 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 నమస్తే సార్. నమస్కారం సార్, విష్ణు ప్రకాష్ అండ్ ఆర్కే ఫోర్జింగ్స్ 30% లాస్ లో ఉన్నాయి సార్. ఓకే, విష్ణు ప్రకాష్ ఆర్కే క్లోజింగ్. ఓకే, చెప్పండి మ్యామ్. కృష్ణ ఫోర్జింగ్స్ అవి ఉంచాలా, డౌన్ చేయాలా, మరి ఎగ్జిట్ అవ్వాలా? ఓకే మ్యామ్, ఇది కరెంట్ గా దే ఆర్ ఇన్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ లో ఉన్నారండి విష్ణు ప్రకాష్. అండ్ మార్కెట్ జనరల్ డౌన్ ట్రెండ్ ఉంది కదా, మీరు చూస్తున్నారు. లాట్ ఆఫ్ ఫియర్స్, ఈ తంప్ టారిఫ్ ప్లాన్స్ ఇవన్నీ నెగిటివ్ ఉండటం వలన ఓవరాల్ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ హ్యాస్ కేమ్ డౌన్. మీరు దాన్ని చూసి కంగారు పడకండి, కొద్దిగా హోల్డ్ చేయండి. అట్లీస్ట్ 1 quarter హోల్డ్ చేసిన తర్వాత మనం కాల్ తీసుకుందాం మేడం. ఈ లాస్ లో మాత్రం బుక్ చేయకండి. ఐఎమ్ హోపింగ్ ద మార్కెట్ విల్ రివైవ్ బై అనదర్ 3,000 to 4,000 పాయింట్స్. ఈ స్టాక్స్ ఆల్ షుడ్ కమ్ బ్యాక్ అండి. రైట్, కాల్ ఉన్నారండి. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి. రత్నాకర్ గారు ఉన్నారు. హలో నమస్తే, రత్నాకర్ గారండి. నమస్కారం అండి. హలో, నాకు ఒక డౌట్. నేను నాట్కో ఫార్మా 1150 చొప్పున 2,000 షేర్ తీసుకున్నా. ఇంకోటి జొమాటో 250 చొప్పున అదొక 1000 షేర్ తీసుకున్నా. అయితే జొమాటో అమ్ముకొని నాట్కోలో షిఫ్ట్ అమ్మంటారా అండి? నాట్కో ఇవాళ హోల్డ్ చేయించాలి ఒక్కరోజు. ఇవాళ ట్రంప్ తారీఫ్ దేని మీద వేస్తాడో మనకు తెలుస్తుంది. ఇఫ్ దే ఆర్ పుట్టింగ్ తారీఫ్ ఆన్ ఫార్మా, ఈ స్టాక్ బీటింగ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఆన్ అదర్ సైడ్ జొమాటోకి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అంటే జొమాటో వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈ జెప్టోకి $1 billion ఫండింగ్ రావటం వలన వాళ్ళు హ్యూజ్ కాంపిటీషన్ ఇచ్చి వాడు లాస్లు రన్ చేస్తే వీళ్ళిద్దరిని కూడా లాస్ లోకి తీశారు, స్విగ్గీ జొమాటో అనుకుంటా. అందుకనే స్టాక్ మార్కెట్ బాగా బీటింగ్ తీసుకుంది. బట్ వాడు ఎంతకాలం చేయగలడు అనేది క్వశ్చన్ మార్క్. ఒక 6 నెలలు చేసిన తర్వాత వాడు కూడా రివైవ్ అవ్వాలి. వీళ్ళు జొమాటో మీరు చదువుంటే దీపేందర్ గోయల్ది ఒక ఈ వాంటెడ్ టు గో స్లో, ఎందుకంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ప్రాఫిటబిలిటీ కాబట్టి ఈ వాంటెడ్ టు గో స్లో అండ్ రివైవ్ ద స్టాక్ బ్యాక్. సో అందుకనే మీకు అనలిస్టులు అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సో మీరు కొద్దిగా వెయిట్ చేయండి సార్. 2 గుడ్ స్టాక్స్. బట్ నాటుకోది ఇవాళ మన తారీఫ్ ఏంటి, వాళ్ళ రాత్రి అమెరికన్ గవర్నమెంట్ తారీఫ్లు ఏమేస్తారు, ఎవరికి ఏ సెక్టర్కి ఎఫెక్ట్ పడుతుందో చూసి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం సార్. జొమాటో అయితే హోల్డ్ చేయండి. I don't prefer you to sell Zomato and buy Natco. Right.
కాల్ ఉన్నారండి. బాబు గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో సార్, నమస్తే సార్. నమస్కారం సార్, ట్రేడింగ్ టెక్ ల్యాబ్ సార్, ట్రేడింగ్ టెక్ ల్యాబ్ అది ఏదో నెగిటివ్ న్యూస్ ఉందని ఏదో రీసెంట్ గా నేను వింటా ఉన్నాను. అది ఏమైనా హోల్డ్ చేయాలా? ఆల్రెడీ 40% లాస్ లో ఉన్నాను సార్. అది హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా, యావరేజ్ చేసుకోవాలి? ఒకసారి నెగటివ్ న్యూస్ వచ్చిందంటే సార్, కంపెనీ దో దే ఆర్ డూయింగ్ వెల్, ఇట్ ఈస్ సీస్ వెరీ నెగిటివ్ ఇన్ ద మార్కెట్ మీరు చూస్తుంటే. సో మనం ఏం ప్రిఫర్ చేయడం ఏంటంటే దాన్ని అమ్మేసి వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ దెర్ ఈస్ ఎ పాజిటివ్ న్యూస్. కరెంట్ గా ఈవెన్ ఇక్కడ చూస్తే దెర్ ఈస్ లాట్ ఆఫ్ నెగిటివ్ బేర్ లోనే ఉంది. అది మీరు అమ్మేసి వేరే స్టాక్స్ తీసుకోండి సార్ యాజ్ ఆఫ్ నో. దట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్సో సేయింగ్. It's only a suggestion, but whenever there is a negative news on the stocks, it will fall day by day and it will create further losses for us. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సార్. లాస్ తీసుకొని మళ్ళీ పాజిటివ్ న్యూస్ వస్తే అప్పుడు రీబై చేయటం బెటర్. రైట్. మరో కాల్ ఉన్నారండి. నాగార్జున గారు మాట్లాడండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. రత్నాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ కరెంట్ ప్రైస్ లో పూనావాలా ఫైన్ ఒకటి, రెండోది టిటాగర్ వ్యాగన్ సార్, బై చేసి సార్. సార్, పూనావాలా అంటే ఈ ఎన్బిఎఫ్సిస్ మీద చాలా పాజిటివ్ అవుట్కమ్ ఉందండి ఓవరాల్ మార్కెట్ ఈస్ కన్సర్న్. ఎందుకంటే రీటైల్ కి సంబంధించిన లోన్స్ ఆర్ గోయింగ్ టు గ్రో అనేది చాలా పాజిటివ్ గా చూసారు. ఇది ఒక 1 year బ్యాక్ మన ఎన్బిఎఫ్సి స్టాక్స్, పూనావాలా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. దే ఆర్ ఆల్ బీన్ సీన్ వెరీ వెరీ పాజిటివ్. బట్ వాట్ రియలీ వెంట్ రాంగ్ ఏంటంటే ఈ మధ్య డిఫాల్ట్స్ చూస్తున్నారు సార్. ఈ స్మాల్ టైమ్ లోన్స్ లో డిఫాల్ట్ రేట్ పెరగటం వలన కొద్దిగా ఎన్బిఎఫ్సిస్ కానీ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇలాంటి పూనావాలా ఇవన్నీ కొద్దిగా బీటింగ్స్ తీసుకున్నాయి. అయితే కరెంట్ లిక్విడిటీ కన్సర్న్స్ మార్కెట్ లో ఇంకా ఉన్నాయి సార్. ఈ ఇయర్ మళ్ళీ ఇప్పుడు April 1st వచ్చింది కాబట్టి అప్ టు 12 lakhs దెర్ ఈస్ నో ట్యాక్స్ ఫర్ ద పీపుల్ కాబట్టి అది 80,000 మిగులుతుంది అనేది ఒక ఫిలాసఫీ ఉంది. 1 lakh crore ఈ పర్టికులర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పూనావాలా కానీ అదర్ ఎన్బిఎఫ్సిస్ కానీ మే డూ వెల్, బట్ సబ్జెక్ట్ టు ఈ తారీఫ్ ప్లాన్ ఇంపాక్ట్ అండ్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు Q4 రిజల్ట్స్ దేర్ కామెంటరీ బట్టి మనం కాల్ తీసుకుందాం సార్. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఎ గుడ్ బెట్, బట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ అండ్ నాట్ ఫర్ ఎ షార్ట్ టర్మ్ బెట్. రైట్. మరో కాల్ ఉన్నారు. రామకృష్ణారావు గారు ఏ స్టాక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు? నా దగ్గర 1000 అవాంటల్ షేర్స్ ఉన్నాయమ్మా, ఎట్ ద రేట్ 140. యాడ్ చేసుకోవచ్చా, తీసుకోవచ్చు, ఏం చేయాలని? ఏ కంపెనీ స్టాక్ సార్ ఇది? అవాంటల్. ఓకే. అవాంటల్. ఓకే 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 సార్, ఇది కొద్దిగా హోల్డ్ చేయండి సార్. దేర్ ఈజ్ ఏ పాజిటివ్ అవుట్కమ్ రావాలి ఈ కంపెనీకి. ఓవరాల్ మార్కెట్ బీటింగ్ అయితే ఉంది బాగా. అండ్ ఇవో మీకు యుఎస్ టారిఫ్ వార్స్ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళకి. టెలికమ్యూనికేషన్ దే షుడ్ హావ్ డన్ వెల్. స్టాక్ మీద అయితే పాజిటివ్ అవుట్లుక్ ఉంది. చాలా మంది అనలిస్టులు కొద్దిగా పాజిటివ్ అవుట్లుక్ ఇచ్చారు సార్. నా సజెషన్ అయితే హోల్డ్ చేయమని, నాట్ టు సెల్. ఎందుకంటే ఇది మార్కెట్ బీటింగ్ తప్పించి కంపెనీ మీద బీటింగ్ కాదు సార్. రైట్. మరో కాల్ ఉన్నారండి. శంకర్ గారు మాట్లాడండి. రత్నాకర్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. రత్నాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర గ్యాలక్సీ పర్ఫెక్ట్ ర్యాంక్స్ ఒక 2,000 రూపాయల్లో చేసుకున్నాను సార్. అది దాదాపు 2 years బ్యాక్ ఉన్నాను, మళ్ళీ సేమ్ ప్రైస్ లో ఉంది. తర్వాత PCBL కెమికల్స్ 428 లో కొన్నాను సార్. అది కూడా సేమ్ ప్రైస్ లో ఉంది సార్. ఏమైనా మూమెంట్ ఉంటుందా ఒకసారి చెప్తారు సార్, లేదా డిసైడ్ తీసుకోమంటారా? అంటే ఈ స్పెషాలిటీ కెమికల్స్ లో ఉన్న 2 స్టాక్స్ కూడా ఏదైతే గ్రోత్ చూసిందో మీరు 2021 నుంచి 2021 నుంచి 23 దాకా హ్యూజ్ గ్రోత్ చూపెట్టేశారు ఈ స్పెషాలిటీ కెమికల్స్. లేటర్ కొద్దిగా స్లో డౌన్ అయింది లాస్ట్ 2 years కూడా. కరెంట్ ఎందుకంటే ఈ కెమికల్స్ అన్ని వెళ్ళేవి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్, డయాగ్నోస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో హెవీగా యూజ్ చేస్తారు. తర్వాత పెయింట్ ఇండస్ట్రీ ఇది బిగ్ యూజర్. వాట్ దే అబ్జర్వ్డ్ అక్రాస్ ద ఇండస్ట్రీ ఏంటంటే కరెంట్ గా ఈ తారిఫ్ మూలాన రేట్స్ పెరిగి డిమాండ్, ఎకనామిక్స్ ప్రకారం రేట్స్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అనేది ఫిలాసఫీ. తర్వాత ఇన్ఫ్లేషనరీ ప్రెషర్, తర్వాత కమోడిటైజేషన్. కరెంట్ గా మనం ఇవాళ ఈ టారిఫ్ ఇంపాక్ట్ చూసిన తర్వాత కాల్ తీసుకోవడం బెటర్. బట్ బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ టు బి పర్చేస్. దే ఆర్ లీడర్స్ ఇన్ దేర్ ఓన్ సెగ్మెంట్స్. యాక్చువల్లీ హోల్డ్ చేయండి, డోంట్ అక్యుములేట్ యాజ్ ఆఫ్ నౌ. రైట్. మరో కాల్ ఉన్నారండి. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం సార్.
నాకు మాస్టిక్ టెక్నాలజీ 220లో ఉన్నాయండి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా అంటారా? చేయొచ్చు సార్. అంటే సెమీ కండక్టర్ స్టాక్స్ కి చాలా డిమాండ్ ఉంది. మాస్టిక్ ఈజ్ వన్ ఆఫ్ ది సెమీ కండక్టర్ స్టాక్ ఫ్రమ్ హైదరాబాద్. దే ఆర్ గోయింగ్ స్లో అండి, అంటే దే ఆర్ సెట్టింగ్ అ ఫ్యాక్టరీ అండ్ అదర్ థింగ్స్. ఇది కొద్దిగా లాంగ్ టర్మ్ బెట్. మీకు ఇమీడియట్ గా 6 months లో రావాలంటే అవ్వదు, కానీ ఒక 2-3 years లాంగ్ టర్మ్ బెట్ ఇట్ విల్ డూ వెల్. అండ్ దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ లాట్ ఆఫ్ అదర్ అప్రూవల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఇవన్నీ కర్ములేట్ అవుతాయి, యూ విల్ సీ ఏ పాజిటివ్ రిజల్ట్స్ సార్ యాజ్ ఆఫ్ నౌ. నెగిటివ్ అయితే ఏం లేదు, కంపెనీ మీద నెగిటివ్, నథింగ్ నెగిటివ్ యాజ్ ఆఫ్ టుడే. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. ఏకాంబరయ్య గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఐ వాంట్ టు నో అబౌట్ 2 stocks, sir. టీవీ సౌండ్స్ తక్కువ చేసి మాట్లాడండి నేరుగా కాల్. చెప్పండి సార్. I'm holding Tejas Network and Edarth Hospital. On both, I am having around 30 to 40% loss. What do you say to me? Should I exit or should I hold? తేజస్ నెట్వర్క్ ఒకటి, ఇంకోటి ఏదండి? Edarth Hospital. Edarth Hospital. ఎడాస్ హాస్పిటల్. ఓకే ఓకే. సో తేజస్ నెట్వర్క్ సంబంధించినంత మటుకు సార్ 6G రోలింగ్ అవుట్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ దేర్ కంప్లీట్ టెక్నాలజీ వాజ్ బేస్డ్ ఆన్ 6G, బట్ గవర్నమెంట్ 5G రోల్ అయిన తర్వాత 6G ఎప్పుడు రోల్ అవుట్ చేస్తారని చెప్పలేదు. ఎనివే తేజస్ మేజర్ హోల్డింగ్ ఈస్ ఫ్రమ్ టాటా గ్రూప్. సో టాటా గ్రూప్ కాబట్టి ఇట్ హస్ బీన్ సీన్ పాజిటివ్. లాస్ట్ 2 years దే హావ్ డన్ వెల్ అండి. బట్ కరెంట్ గవర్నమెంట్ ప్రిడిక్షన్ ఆన్ 6G రోల్ అవుట్ గురించి ఏది పెద్ద న్యూస్ రాలేదు. దే సెడ్ బై 2026-27 కానీ 27-28 కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో కరెంట్ గా ఏంటంటే స్టాక్ ఈస్ గోయింగ్ టు బి ఫ్లాటిష్ ఆర్ హోల్డ్ ఇట్ సిచ్యువేషన్ లో ఉంటుంది సార్. అటెన్లెస్ దర్ ఈస్ అ పాజిటివ్ న్యూస్ అక్రాస్ ద వరల్డ్ 6G రోల్ అవుట్ అవుతుంది అనగానే తేజస్ నెట్వర్క్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ లాట్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ is currently going in R&D and improving 6G and also looking at 7G technologies. Coming back to hospitals, sir, hospital industry currently majorly dependent on medical tourism, then local aspects. Insurance also been stabilized, growth also been stabilized. Until unless but inorganic many hospitals they are acquiring in nearby neighboring states, that will not be able to show positive outcome on the top line. And current beating of the stock is majorly stock market downward movement తప్పించి ఆ పర్టికులర్ హాస్పిటల్ సెగ్మెంట్ మీద నెగిటివ్ అయితే ఏం లేదు సార్. రైట్ That's what we can say. రైట్ రైట్ కాల్ ఉన్నారండి. రమా గారు మాట్లాడండి. రత్నాకర్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. శ్రీ గణేష బయోటెక్ సార్, ఒక 1 lakh షేర్స్ ఉన్నాయి, ఎలా ఉంటుందంటారు? అండ్ వన్ మోర్ వచ్చేసి రతన్ పవర్. రతన్ పవర్. ఎస్ సార్. ఈ బోత్ ఐ థింక్ మీరు కొన్నది ఎస్ఎంఈ స్టాక్స్ కదా, ఇవన్నీ ఎస్ఎంఈ ఐపీఓ వచ్చినాయి. మేడం ఇవేంటంటే దో కంపెనీస్ డో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా లేదా ఒకసారి చూడాలి. ఎస్ఎంఈ స్టాక్స్ ఈ మధ్య బాగా బీటింగ్ తీసుకున్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టాక్ లాస్ 50 to 60%. రివైవల్ ఇస్ సబ్జెక్ట్ టు మీరు నేను చూడాల్సింది. నేను ఇప్పుడు చెప్పలేను, వీ హ్యావ్ టు రివ్యూ ఇట్. బ్యాలెన్స్ షీట్ లో వాళ్ళకి ఎంత క్యాష్ కాంపోనెంట్ ఉంది, ఎంత డెట్ కాంపోనెంట్ ఉంది, వాట్ ఈస్ ద గ్రోత్ పారామీటర్స్ ఒకసారి చెక్ చేస్తే తప్పించి మనం దాని మీద ఆన్సర్ చేయలేం మేడం. ఇఫ్ ఇట్ ఈస్ అ లోవర్ ట్రెండ్, అది స్టాక్ మంచిదా కాదని ఒకసారి రీఅసెస్ చేసుకొని కానీ మనం డెసిషన్ తీసుకోలేము. రైట్, కాల్ ఉన్నారండి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు అండి, చీరాల నుంచి. థ్యాంక్ యూ సార్, చెప్పండి. తాల్లా సొల్యూషన్ ఒకటి అండి. నమస్తే సార్. నమస్కారం. ఏ స్టాక్ గురించి అడుగుతున్నారు? తాల్లా సొల్యూషన్ అండి. తాల్లా సొల్యూషన్. ఓకే. గోడ్రేజ్ కన్జ్యూమర్. గోద్రేజ్ కన్జ్యూమర్. ఓకే. జూపిటర్ వ్యాగన్. ఓకే. జూపిటర్ వ్యాగన్. జూపిటర్ వ్యాగన్ షుడ్ డూ వెల్ సార్. ఎందుకంటే గవర్నమెంట్ నౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ వందే భారత్ స్లీపర్ క్లాస్. వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది. మార్కెట్ పాజిటివ్ గా చూసింది, బట్ స్లోగా గవర్నమెంట్ అనుకున్నంత స్పీడ్ గా వెళ్ళట్లేదు, స్లోగా వెళ్తుంది. ద రీజన్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ మన రైల్వే స్టేషన్స్ అన్ని రీవ్యాంప్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, మన బేగంపేట, సికింద్రాబాద్, ఆల్ ద రైల్వే స్టేషన్స్ దే ఆర్ రీవ్యాంపింగ్. మన చల్లపల్లి. సో వాళ్ళు ఏమన్నా అంటే రైల్వే స్టేషన్స్ అన్ని రీవ్యాంప్ చేసిన తర్వాత కొత్త ట్రైన్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు. కాబట్టి
జూపిటర్ వ్యాగన్ గ్రోత్ కొద్దిగా స్లోగా ఉంది. రెండోది స్టాక్ మార్కెట్ బీటింగ్ వాజ్ నెగటివ్ ఫర్ దెమ్, బోత్ ఆఫ్ దెమ్. చాలా సొల్యూషన్స్ కూడా అంతే సార్. ఇది బేసికల్ ఐటీ సెక్టర్ మీద ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటిమెంట్. ఈ యుఎస్ మీద డిపెండ్ అయి ఉన్నాం కదా, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటిమెంట్ అనేది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకోండి సార్. మాట్లాడదామండి రత్నాకర్ గారు. శ్రీనివాసులు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టాటా మోటార్స్ సెంట్రల్ బ్యాంక్ మేడం. ఓకే, టాటా మోటార్స్ ఏం లేదండి. ఓవరాల్ గా మార్చ్ మంత్ ఆటో స్టాక్ కి పాజిటివ్ అండ్ నెగిటివ్ అండి. మేము చాలా మంది షోరూమ్స్ ఇక్కడ లోకల్ కనుక్కున్నప్పుడు సేల్స్ హ్యాస్ బిన్ లోవర్, నాట్ యాజ్ ఎంకరేజింగ్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ జనవరి ఆర్ ఫిబ్రవరి. రెండోది టాటా మోటార్స్ కాంపిటీషన్ పెరిగింది. థర్డ్, ఈ తారీఫ్ ఏదైతే మేజర్ ఇంపాక్ట్ అయిందో, ఒకటేమో కెనడియన్ వాళ్ళ జాగ్వర్ ల్యాండ్ రోవర్ కెనడాలో ఉందట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దే ఆల్రెడీ హ్యావ్ 25% తారీఫ్. టుడే తారీఫ్ ఇంకా ఫర్దర్ గా డిటీరియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ లీడ్. ట్రంప్ తారీఫ్ మీద వేరే కంట్రీస్ ఇంకా అగ్రెసివ్ గా రివర్ట్ అవ్వలేదు, చైనా కానీ ఇండియా కానీ. అండ్ వాట్ రియలీ ఇస్ ద ఇంపాక్ట్? టాటా మోటార్స్ మీద కొద్దిగా హోల్డ్ అని చెప్తున్నాను సార్. డోంట్ టేక్ ఎనీ కాల్స్, ఇదర్ సెల్ ఆర్ బై, ఎందుకంటే కన్సిడరింగ్ దిస్ సిచ్యువేషన్ యాజ్ ఆన్ టుడే. రైట్. రత్నాకర్ గారు, ఎఫ్ఐఎస్ మళ్ళీ అమ్మకాలు స్టార్ట్ చేసినట్లు కనిపిస్తుంది కదా, సో ఇది అమెరికా టారిఫ్ రీజన్ అనుకోవాలా, లేదంటే ఏమైనా ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు అనుకోవచ్చా? లేదు మేడం, ఇప్పుడు మీరు ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఎకనామిక్స్ అండి, ఇఫ్ ద ప్రైస్ గోస్ అప్ ఈవెన్ బై 5 rupees, డిమాండ్ కాంట్రాస్ట్ అవుతుంది. డిమాండ్ కాంట్రాస్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మీ ఓవరాల్ రెవెన్యూ which should have gone by 10 to 20% growth will come down to 1 or 2% growth. రెవెన్యూ గ్రో అయినప్పుడు ప్రాఫిటబిలిటీ కూడా గ్రో అవ్వదు, అండ్ మార్కెటింగ్ ఎఫర్ట్ విల్ గో, డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, అండ్ ప్రైసెస్ తగ్గిస్తే మార్జిన్ తగ్గి ప్రాఫిట్ తగ్గుతుంది. ఈ ఇంపాక్ట్ అనేది కంపెనీస్ మీద నెగిటివ్ గా వర్కౌట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ద పాజిటివ్ అవుట్కమ్ ఆఫ్ ది కంపెనీస్ విల్ బి వెరీ లో. కంపెనీ గ్రోత్, మన ఈపీఎస్ గ్రోత్ అంతా కూడా కంపెనీ ప్రాఫిటబిలిటీ గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇస్ నాట్ గ్రోయింగ్ బియాండ్ 4-5% ద స్టాక్ గ్రోత్ ఇన్ ఇయర్, దే డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే వాళ్ళకి 4% కరెన్సీ రిస్క్ ఒకటి ఉంది, మన ఇండియా యుఎస్ కి సంబంధించిన కరెన్సీ రిస్క్. అనదర్ 5% దే ఆర్ గెటింగ్ లోకలీ ఇన్ ద డెట్ మార్కెట్, అంటే ఎఫ్డీస్ లాగా పెడతాయి. సో 9% యావరేజ్ గా వస్తుంది వాళ్ళకి లాస్ if they invest in India. Until they see the growth of stock is more than 12 to 15%, they don't want to invest. If that scenario has not been seen, FIS will pull back the money. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. ఎస్ వెంకటేష్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? రత్నాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. అదే నేను చెక్కు చేయాలనుకుంటున్నాను, ఒక 10,000 రూపాయలు. అది ఎట్లా ఎందులో చేస్తే బాగుంటుందని అడ్వైజ్. 10,000 రూపాయలు ఎందులో చేద్దాం అనుకుంటున్నారు? అవునండి. ఏదైనా స్టాక్ లో పెట్టాలనుకుంటున్నారు మీరు? అవును, సిప్ చేయాలి. సిప్ లోనా? ఓకే సార్. బ్లూ ఎనీ మిడ్, అదే ఈక్విటీ మార్కెట్, మిడ్ మార్కెట్స్ లో ఏవైతే ఉన్నాయో, స్మాల్ అండ్ మీడియం సైజ్ మార్కెట్స్ లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి, బ్లూ చిప్ స్టాక్స్ కాకుండా. అందులో ఫండమెంటల్లీ గుడ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే మార్కెట్ హ్యాస్ గుడ్ నేమ్స్. ఆ పర్టికులర్ షిప్స్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే, మీకు తెలుసు కదా, ఐసిఐసిఐ ఇస్ దేర్, హెచ్డిఎఫ్సి ఇస్ దేర్, మోతీలాల్ ఓస్వాల్ ఇస్ దేర్, ఎవ్రీబడి ఈస్ కమింగ్ విత్ సమ్ ప్రపోజిషన్ ఇన్ ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్. వాటిల్లో మీరు చూస్ చేసుకుని 1 year షిప్ కనుక పెడితే 10,000 చెప్పిన యూ విల్ సీ ఎ పాజిటివ్ అవుట్కమ్ అండి. ఎందుకంటే వాళ్ళకి పర్సన్ హూ ఇస్ హ్యాండ్లింగ్ దట్ పర్టికులర్ ఎస్ఐపి, దిస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు డెలివర్ సర్టన్ రిటర్న్స్. సో వాళ్ళు దాని గురించి మోడిఫై చేస్తుంటారు. మళ్ళీ ఒక స్టాక్ పెట్టి వెయిట్ చేయాలా, హోల్డ్ చేయాలా వద్దా అనేది చేయరు. దే వర్క్ వెరీ అగ్రెసివ్లీ, దే కీప్ మూవింగ్ ద స్టాక్స్ అండ్ సీ దట్ రిటర్న్స్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ టు దెమ్, లేకపోతే వాళ్ళకి సర్వైవల్ ఉంటుంది. సో ప్లీజ్ లుక్ ఎట్ దెమ్ సార్ ఆబ్జెక్టివ్లీ. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదండి. ఉమామహేశ్వరరావు గారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. ఎస్, మాట్లాడండి సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాది అంబాలాల్ సారాభాయ్ కెమికల్స్ ఉన్నప్పుడు నేను షేర్స్ తీసుకున్నా. అంబాలాల్ సారాభాయ్ అనేది ఒక కంపెనీ ఉండే కదా సార్ ఇంతకు ముందు, దాంతో షేర్స్ తీసుకున్నా.
ఓకే. అదేమో వాళ్ళు విక్రమ్ సారాభాయిగా మార్చారు, షేర్లు ఇచ్చారు. ఆ తర్వాత నాకు ఇంతవరకు అసలు దాని గురించి ఏమీ తెలియటం లేదు. ఎన్ని లెటర్స్ రాసినా రిప్లై రావటం లేదు. ఏం చేస్తే బాగుంటుందో చెప్తారా? ఇది లిస్టెడ్ ఎంటిటీయా సార్? ఇది అన్లిస్టెడా? మీరు లిస్టెడ్ అయితే సెబీకి కంప్లైంట్స్ రాయొచ్చు సార్. దే విల్ సెండ్ అ లెటర్ టు రెస్పాండ్ యూ టు బ్యాక్. ఇఫ్ ఇట్ ఈస్ అన్లిస్టెడ్, మీరు యూ హ్యావ్ టు సెండ్ నోటీస్ అండర్ ఎన్సిఎల్టీ. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎన్సిఎల్టీ ద్వారా లోకల్ కంపెనీ సెక్రటరీని అప్రోచ్ అయ్యి యూ కెన్ ఫైల్ ఎ కేస్ ఆస్కింగ్ దెమ్ టు ప్రొవైడ్ డీటెయిల్స్. దాని ప్రకారం వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఈ రెండు పద్ధతులు ఉన్నాయి సార్. రైట్. భార్గవ్ గారు మాట్లాడండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రత్నాకర్ గుడ్ మార్నింగ్ అండి. సార్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం చెప్పారా సార్? అది ఇన్వెస్ట్ చేస్తాను. ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోల్ ఇండియా. అవును సార్. కోల్ ఇండియాకి వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ నెక్స్ట్ 2-3 years ఏంటంటే పవర్ డిమాండ్ హెవీగా ఉందని గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూక్లియర్, స్మాల్ న్యూక్లియర్ పవర్ బేస్డ్ ప్లాంట్స్ కోసం చూస్తున్నారు. Since the demand for coal is there, it is continued to do well అండి. బట్ కోల్ ఇండియా మేజర్లీ ఏ డివిడెండ్ స్టాక్. సో దాని ప్రకారం మీరు చూడండి, మధ్యలో కొద్దిగా గ్రో అయింది. కోల్ ప్రైజెస్ అన్ని గ్రో అవటం వలన. అదర్వైజ్ లాంగ్ టర్మ్ కాదు, ఎందుకంటే ఈఎస్జి కంప్లైన్సెస్ మూలంగా కోల్కి కూడా కొద్దిగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఓఎన్జీసీ ఇస్ డిపెండెంట్ అపాన్ ద క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. దో దే డూ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రమ్ కోల్ బ్లాక్స్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బట్టి ఉంటుంది. మీకు తెలుసు కదా, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $101 నుంచి $74 తగ్గిపోయింది. క్రూడ్ కనుక ప్రైసెస్ గ్రో అవుతే వాళ్ళకి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. క్రూడ్ ప్రైసెస్ తగ్గితే ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. కరెంట్ గా అందరూ ఏమంటున్నారంటే ఈ తారీఫ్ ఎఫెక్ట్ మూలన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక 1 quarter ఓఎన్జీసీకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది సార్. We have to look at HDFC Bank today is a heavyweight in the banking stock and also on the Sensex. It depends upon overall macroeconomic conditions of the Indian country, but HDFC Bank stock కూడా డిఫైన్ అయి ఉంటుంది. కరెంట్ ఇయర్ macroeconomic environment, they are saying a positive outcome. ఎందుకంటే లిక్విడిటీ పెరిగి కొద్దిగా పాజిటివ్ అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి HDFC Bank, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా దే మే గ్రో అరౌండ్ 8 to 10% డీసెంట్ గ్రోత్ అనేది ఉంటుంది. మోర్ దెన్ 10% ఇట్ ఈస్ అన్ అవుట్లైర్ అండి. బట్ 8 to 10% గ్రోత్ ఇన్ ద స్టాక్ వాల్యూ అయితే ఉంటుంది. రైట్. ఫైనల్ కాల్ తీసుకుందాం సార్. శర్మ గారు మాట్లాడండి. సార్ నాకు సార్ నమస్కారం. హెచ్సిఎల్ టెక్ ఇప్పుడు తీసుకోవచ్చా సార్? నెంబర్ 2 నాట్కో ఫార్మా కూడా తీసుకోవచ్చా ఇప్పుడు? నాట్కో ఫార్మా హోల్డ్ చేయండి సార్. ఇవాళ తారీఫ్ వార్స్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. హౌ ద తారీఫ్ విల్ కమ్ ఫర్ ఫార్మా. హెచ్సిఎల్ టెక్ తీసుకోవచ్చు సార్. యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో నెగటివ్, బట్ టెక్ స్టాక్స్ కూడా దే ఆర్ అబ్జర్వింగ్ హౌ ద తారీఫ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. సో మీరు హోల్డ్ చేయండి సార్. 1-2 రోజులు ఆగండి. మన దీని ఇంపాక్ట్ ఏంటి, మార్కెట్ రియాక్షన్ ఏంటి అనేది తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.